నమస్తే సార్, నా పేరు అడపాల ఎర్రాలయ్య, ఊరు ఆనమండ, కొల్లూరు మండలం, గుంటూరు జిల్లా నుంచి వచ్చానండి. నేను గత 40 సంవత్సరాల నుంచి కళారంగంలోనే ఉన్నాను. అంటే డైలెక్ట్ భావం తెలియని వయసు నుంచే కళారంగంలో మొహనే రగ్గేసుకున్నాను. నేను షార్ట్ ఫిల్మ్స్ చేశాను, నాటకాలు ఆడుతున్నాను, ఏకపాత్ర అభినయాలు చేశాను. ఇటీవల 2-3 పిక్చర్స్ చేశాను. సుమతి శాతకం అనే సినిమా రిలీజ్ అయింది. అందరు నచ్చింది, బాగున్నారు, మంచి పేరు కూడా వచ్చింది, సంతోషం. ఇప్పుడు ఇక్కడ మన హుసేన్ గారి దర్శకత్వంలో జరిగేటప్పుడు ఆర్టిస్ట్కి వచ్చాను. చిన్న డైలాగ్ అవుతుంది. ఏం చిన్నమ్మా, బాబాయ్ ఆరోగ్యం ఎలా ఉంది? ఏమిటి ఆరోగ్యం బాగోలేదు, చచ్చిపోవాలని కోరుకుంటావా? ఎంత మాట అన్నావు చిన్న. నువ్వు 3 కానుకలు పోచుకున్న తర్వాత 4వ కానుక కుర్రపాతం చేస్తే నీ ఆరోగ్యం బాగోలేదని నువ్వు చనిపోతే నీకేమన్నా అయితే ఈ బిడ్డలు పెట్టుకొని ఎలా బతకాలని గుండెలో పగిలాలు ఏడ్చాడు చిన్నమ్మ మా బాబాయ్. అలాంటి బాబాయ్ ఈరోజు చచ్చిపోవాలని కోరుకుంటున్నావా? తప్పు చెప్పు, తప్పు. బాబాయ్ ఉంటేనే నీకు సమాజంలో గౌరవం. చిన్నమ్మ, ఒక్క మాట చదువుతున్నా నేను. నువ్వు కాలికి మెట్టిలు వేసుకున్నా, పట్టాలు పెట్టుకున్నా, బొట్టు పెట్టుకున్నా, రంగురంగులు చీర కట్టుకున్నా, సమాజంలో గౌరవంగా ఉండాలన్నా అది బాబాయ్ ఉంటేనే. గుర్తుపెట్టుకో. పిన్ని, మా ఇంట్లో శుభకార్యం జరుగుతుంది, వచ్చి మా బాబుకి అక్షింతలే అన్నా. మా పాప ఊరికి వెళ్తుంది, ఎదురొద్దుగా నాన్న. దానికి కారణం బాబాయ్ ఉండబట్టి, నీ ముఖాన ఆ వెలుగు ఉండబట్టి. నీకన్నా చిన్నవాడిని, ఇంతకన్నా నేను పెద్దగా చెప్పుకున్నాను. అర్థం చేసుకొని బాబాయ్ని గౌరవించు. ఆచార్యదేవ, ఏమట్టివి జాతి రెప్పన సూతల కింది నీవు అంత లేదందేవా. ఎంత మాట. ఇది క్షత్రియ పరీక్షే కానీ క్షత్రియ పరీక్ష కాకూడదు. ఇది కుల పరీక్ష ఎందువా? నీ తండ్రి భరతాన్ని జగన పెట్టింది, అది గుప్సాకరమైన నీ సంభవం పెట్టింది. మట్టి కొండలో పుట్టింది కదా, నీదే కులం. ఇంత అస్మత్ పితామహుడు కురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివసముద్ర భార్యకు గంగా గర్భంలో జనించలేదా? నీరే కులము. నాతో చెప్పిస్తేమయ్యా, మా వంశమునికి మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశకు ఊర్వశీ పుత్రుడు కాడా? అతడు పంచమజాతి కన్యాల అరుంధతి శక్తిని, ఆ శక్తి చండాలైన పరాచరుని, ఆ పరాచరుడు పల్లెపరచైన మత్స్యగంధుని మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాజైన మా పితామహితో అంబికతో మాట్లాడిని, పితామహి అయిన అంబాలికతో మా తండ్రి పినరాజును మీచే ధర్మ నిర్మాణ చర్యను కీర్తింపబడుచున్న ఈ విధవ దేవుడు కనలేదా? సందర్భాసనాలను బట్టి క్షేత్ర మీద ప్రాధాన్యంతో సకరైన మా కురి వంశము ఏనాడో కులహీనమైనది కాగా ఈనాడు కులములు ఈ వివ్యర్థవాదములు ఎందుకు